హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. నేను మామూలుగా వీడియోస్ చేసేదానికి యూట్యూబ్లో అట్లాగే ఎలా రెడీ అవుతాను, లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసేదానికి ఎలా రెడీ అవుతానో ఈరోజు నేను మీకు ఫుల్ వీడియో చూపించబోతున్నానండి. సో నేనైతే ఫస్ట్ అయితే ఈ శారీ క్యారీ చేయబోతున్నాను. ఈ శారీ ఆల్రెడీ మీకు తెలుసు, మీషోలో రీసెంట్గా పర్చేస్ చేశాను. దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. నేను 3/4 స్లీవ్స్ క్యారీ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది నాకు, షార్ట్ స్లీవ్స్ కంటే కూడా. దీనికి మ్యాచింగ్గా ఉండే బ్యాంగిల్స్ వచ్చి నా దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని పేరప్ చేసుకున్నాను. ఒకవేళ లేకపోతే కూడా పర్చేస్ చేసుకుంటాను ఖచ్చితంగాను, అంటే బ్యాంగిల్స్ మ్యాచింగ్ లేకపోతే, ఎందుకంటే వీడియోస్లో నీట్గా కనిపించాలి కాబట్టి. సో మ్యాక్సిమం ఏంటంటే జ్యువెలరీ ఉంటే ఓకేను, లేకపోతే సపరేట్గా పర్చేజ్ అయితే చేస్తాను మ్యాచింగ్గా ఉండేటట్టు. సో బ్యాంగిల్స్ అనేవి వేసుకున్న తర్వాత అవి కొంచెం అంటే బల్క్ ఆఫ్ బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే కొంచెం టైట్గా ఉంటుంది. బట్ కాకపోతే నాది 2 సైజ్ అయినా సరే ఫిట్ అవుతుంది. యాక్చువల్గా నేను 2/6 వాడతాను అనమాట, కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి. సో శారీ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్ని ఆరబెట్టుకుందాము. సో చాలా వరకు పలచబడిపోయిందండి హెయిర్ అనేది. ఎందుకనంటే మనకి హెయిర్ లెంత్ పెరిగే కంది కూడా పోర్షన్ అనేది మనకి రూట్స్ నుంచి కొసల దాకా అందదనమాట. సో కొంచెం కేర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఫస్ట్ అయితే అంటే పొద్దున్న పూజ చేసుకునేటప్పుడు బొట్టు పెట్టుకున్నాను కదా, సో ఇంకేదైనా సరే మురికి అట్లా ఉందేమో అని చెప్పి ఫస్ట్ వెట్ వైప్స్ తోటి నీట్గా ఫేస్ అనేది నీట్గా తుడిచేస్తున్నాను. తర్వాత మనం కొంచెం ఇట్లా డ్రై చేసుకున్న తర్వాత నేను మాయిశ్చరైజర్కి ముందు టోనర్ అనేది అప్లై చేస్తాను. అంటే ఇంట్లో ప్రెజెంట్ అయితే టోనర్ నేను ప్రిపేర్ చేసుకోలేదు, కానీ మ్యాక్సిమం గులాబరీ జెల్లే వాడతాను. రోజ్ వాటరు టోనర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఎక్స్ట్రా డర్ట్ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందండి ఇది. మాయిశ్చరైజర్ టైప్లో యూజ్ చేస్తూ ఉంటాను. అండర్ ఐస్కి బ్లాక్ సర్కిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, సో దానికోసము నేను సపరేట్గా ఒక క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుని అదే ఫేస్కి కూడా అప్లై చేస్తాను. కొంచెం సేపు ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకుంటాను అనమాట. ఫేస్కి, అండర్ ఐస్కి మెయిన్ ఎక్కువగా, ఎందుకనంటే మనకి ఎక్కువ లేట్ అయిపోతుంది కాబట్టి పడుకోవడం అట్లాగా. సో అటువంటప్పుడు బాగా డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతుంటాయండి. తర్వాత ఆ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా ఇంట్లో ఉన్నా సరే ప్రతిరోజు కూడా ఇది సన్స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీ రాసుకుంటాను మార్నింగ్ టైమ్స్లో. ఎందుకంటే ఏ టైంలో బయటకు వెళ్ళినా కానీ సన్ ఎక్స్పోజ్ కొంచెం అయినా సరే మనకి స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి సన్స్క్రీన్ లోషన్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను రాసుకుంటాను అనమాట, బయట తిరగకపోయినా సరే. సో అందువల్ల ఇది రెగ్యులర్ అనమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్గా రాసుకునేటివే. వీడియో కోసం అయితే స్పెషల్గా ఇట్లాంటివి ఏం రాసుకోను అనమాట. ఇవన్నీ ఆల్రెడీ రోజు రాసుకునేటివే అనమాట. తర్వాత దీంతోపాటు నేను పాండ్స్ వైట్ బ్యూటీ వాడతాను. ప్రజెంట్ అయితే అదే వాడుతున్నాను. ఎందుకంటే అన్ని క్రీమ్స్ నాకు నా స్కిన్ టోన్కి పడవ, కొంచెం సెన్సిటివ్ స్కిన్ అనమాట. బాగా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది ఏదన్నా సరే కొంచెం మార్చినా కానీ. అందువల్ల మ్యాక్సిమం ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ క్రీమ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు కొంచెం అంటే ఒక 5 ఇయర్స్ అనుకోండి, 5 ఇయర్స్ నుంచి కూడా నేను మ్యాక్సిమం ఏంటంటే పాండ్స్ వైట్ బ్యూటీ అనేది అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. ఇదే నాకు అంటే సరిపోయింది. ఇంకా నేను అదర్ క్రీమ్స్ ఏది కూడా ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. ఏదైనా ఉంటే ఏంటి హోమ్ రెమెడీస్ ఏదైనా ట్రై చేస్తాను, కానీ ఎక్స్ట్రాగా క్రీమ్స్ అనేవి నేను ఇంతవరకు బయట కొనింది లేదనమాట. సో అవి ఏదైనా కొని మళ్ళీ అవి ఒకవేళ నా స్కిన్ టైప్కి సరిగ్గా సూట్ అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మ్యాక్సిమం అదైతే తీసుకోను. ఇది మేబ్లిన్ ఫిట్ మీ మ్యాజిక్ అనేది నేను ఆ వీడియోస్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేస్తాను. నార్మల్గా రెగ్యులర్గా అయితే అప్లై చేయను అనమాట. ఎందుకంటే డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి వీడియోస్లో. అందువల్ల ఇది కొంచెం అప్లై చేస్తాను అనమాట అండర్ ఐస్ దగ్గర అండ్ చీక్స్కి, నెక్స్ట్ వచ్చి ఫోర్ హెడ్, నోస్ అండ్ చిన్ దగ్గర అట్లా కొంచెం డార్క్ ప్యాచెస్ ఉండే దగ్గర మాత్రం అప్లై చేసుకుంటూ ఉంటాను. అప్పుడు మనకి ఏంటంటే ఈవెన్ టోన్గా కనిపిస్తుంది అనమాట. ఇది వీడియోస్ కోసమే కాదు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఫిట్ మీ మ్యాజిక్ అనేది నేను అప్లై చేసుకుంటూ ఉంటాను. నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో ఉన్నప్పుడైతే ఇది అసలుకి యూజ్ చేయను అనమాట. నార్మల్గా పాండ్స్ వరకు వాడి పౌడర్ అప్లై చేసేస్తాను. సో తర్వాత టచ్అప్ చేసుకున్నాను అనమాట పౌడర్ తోటి, లాక్మేది. సో దీని తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఇంకా ఐబ్రోస్, ఐస్కి నేను చాలా ఎక్కువ కేర్ తీసుకున్నాను అనమాట.
ఐస్ అనేవి చాలా బాగుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల నేను ఫస్ట్ ఐబ్రో పెన్సిల్ అనేది అప్లై చేశాను. నాకేం అవసరం లేదు, థిక్‌గానే ఉంటాయి. బట్ ఐబ్రో పెన్సిల్ తోటి రాసుకుంటే ఇంకొంచెం బ్రైట్‌గా కనిపిస్తాయి అనమాట. తర్వాత కాజల్ అప్లై చేసుకోండి. కాజల్ అనేది రెగ్యులర్‌గా అప్లై చేయనండి. నాకు వాటరీ ఐస్ అనమాట. ఎప్పుడు కొంచెం కాజల్ ఎక్కువ అప్లై చేసామనుకోండి వాటర్ కారిపోతూనే ఉంటుంది కళ్ళలో నుంచి. తర్వాత వచ్చి మనకి ఇది ఐలైనర్ ఉంది కదా, సో ఐలైనర్ కూడా వీడియోస్ కోసం మాత్రమే ఇవన్నీ అప్లై చేస్తాను. వీడియోస్ కోసం లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇది అప్లై చేస్తాను. నార్మల్గా అయితే అప్లై చేయను. ఈ ఐలైనర్ అనేది పెట్టుకోవడం నాకు చాలా అంటే చాలా కష్టం అండి. సరిగ్గానే రాదు. ఒక సైడ్ తక్కువగా వస్తే ఇంకో సైడ్ ఖచ్చితంగా ఎక్కువకే వస్తుంది. అందువల్లే మ్యాక్సిమం ఏంటంటే నేను దీన్ని అవాయిడ్ చేస్తాను, కొంచెం అప్లై చేసుకుంటాను. ఇప్పుడు చూసారా బాగా ఎక్కువగా రాసేసాను. కానీ అంత బాగోదు నా కళ్ళకి. కళ్ళు కొంచెం లోపలికి ఉంటాయి కాబట్టి ఐలైనర్ అస్సలు కనిపించదు. అందువల్లే కొంచెం క్లియర్ చేస్తే అప్పుడు కొంచెం నీట్‌గా కనిపిస్తాయి. జస్ట్ కండ్రెప్పల సైడ్ మాత్రమే ఐలైనర్ అప్లై చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ పౌడర్ తోటే కొంచెం టచప్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఎక్కడో చూసి నేర్చుకుంది అనమాట. మనకైతే ఇంతకుముందు ఇవన్నీ కూడా తెలియదు అసలుకి. సో ఓవరాల్‌గా అయితే రెడీ అయిపోయింది. నాకు ఇంకా అంటే ఇంతేనండి. మేకప్ అయితే ఇంతేను. ఇంకా స్టిక్కర్ కూడా చేంజ్ చేసేద్దాము. అంటే కొంచెం ఫంక్షన్ టైప్‌లో వెళ్తున్నాం కాబట్టి, అంటే ఫంక్షన్ టైప్‌లో రెడీ అవుతున్నాం కాబట్టి స్టిక్కర్ అనేది నార్మల్‌గా కొంచెం హెవీగానే పెట్టుకోవాలి. నార్మల్‌గా చిన్న స్టిక్కర్ పెట్టుకుంటే సరిగ్గా కనిపించదనమాట. ఆ తర్వాత లైట్‌గా లిప్‌స్టిక్ అప్లై చేసుకుంటాను. ఇది కూడా చాలా వరకు తుడిచేస్తాననమాట. జస్ట్ ఊరికే మరీ అంత డల్‌గా కనిపించకుండా కొంచెం బ్రైట్‌గా కనిపించేదానికి మాత్రమే లిప్‌స్టిక్ అనేది అప్లై చేసుకుంటాను. తర్వాత మ్యాక్సిమం ఫేస్‌కి అంతా కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మనం హెయిర్‌కి సంబంధించి చూద్దాము. హెయిర్ ఆల్మోస్ట్ ఆల్ డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు హెయిర్‌ని అట్లాగే లూజ్ హెయిర్ కూడా వదిలేస్తాను ఒక్కొక్కసారి చిక్కులు తీసుకొని. లేదంటే నార్మల్‌గా ఇప్పుడు అంటే జడ వేసుకుంటే బాగుంటుంది శారీకి. ఇదొచ్చి ఆర్గాంజా శారీ కదా, చాలా వరకు జారిపోతూ ఉందనమాట. ఎక్కడక్కడ పిన్నులు పెట్టి సెట్ చేసేస్తున్నాను. అండ్ దీనికి జ్యువెలరీతో పేరప్ చేయకపోతే ఎట్లా అండి? హెయిర్ అంతా కూడా అయిపోయింది. నార్మల్‌గా సైడ్‌కే తీసి వేసుకుంటాను మ్యాక్సిమం. ఏంటంటే ఈ సైడ్ పఫ్ జడ అనేది నాకు చాలా బాగుంటుంది. అందువల్ల ఇట్లా వేసుకుంటాను అనమాట. ఈ జ్యువెలరీ అయితే నేను హౌస్ ఆఫ్ సిరి అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి కావాలంటే చూడండి. నాకైతే జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చింది. ఇది కాస్ట్ వచ్చి 700 వరకు పడిందనమాట నాకు. సో జ్యువెలరీ అనేది ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి నార్మల్ ఇయర్ రింగ్స్. ఇంతకుముందు నాకు ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా కొంచెం అట్లాగే ఉంటాయన్నమాట. బట్ కాకపోతే ఇవి గోల్డ్‌కి ఎగ్జాక్ట్ రెప్లికా అనమాట. ఇయర్ రింగ్స్ వెనకాల ప్రెస్ టైప్‌లో వచ్చింది. అండ్ జ్యువెలరీ కూడా దండ చాలా బాగుంది అనమాట. నేను ఫస్ట్ ఇమేజ్ చూసినప్పుడు ఇది 1 గ్రామ్ గోల్డ్ టైప్‌లో ఉంటుంది అని అనుకున్నాను. అట్లాగే ఉంది కానీ గోల్డ్ ఉన్నట్లే ఉంది. అంటే మనం నార్మల్‌గా గోల్డ్‌లో పెద్ద పెద్ద దండలు చేపించుకోము కదా, సో చిన్నవే చేపించుకుంటాము. సో చిన్న దండే చాలా ముచ్చటగా అనిపించింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయిందనమాట ఈ శారీకి అండ్ బ్లౌజ్‌కి కూడాను. హ్యాంగింగ్స్ టైప్‌లో వచ్చున్నాయి. ఇది హ్యాంగింగ్స్ టైప్‌లో కాదు, నార్మల్‌గా ఇది జుమ్కా టైప్‌లో వచ్చున్నాయన్నమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇంత రెడీ అయిన తర్వాత ట్రెడిషనల్ వేర్‌కి ఖచ్చితంగా బొట్టు పెట్టుకోకుండా అసలుకి ఇది కంప్లీటే అవ్వదు. సో బొట్టు పెట్టుకొని ఇప్పుడు లుక్ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టేను. ఇంకా తలలో పువ్వు కూడా ఒకటి పెట్టుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. నా దగ్గర నార్మల్‌గా గార్లాండ్స్ ఉన్నాయి గానీ అంటే ఫ్రెష్ మల్లెపూలు లేవు. సో అందుకని రోజ్ పెట్టుకున్నాను. రోజ్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఓవరాల్ లుక్ అయితే ఇదేనండి. ఈ విధంగా ఇంత టైం తీసుకుంటాను. 1.5 అవర్ ఖచ్చితంగా పడుతుంది ఇంత రెడీ అయ్యేదానికి. సో మీకు లైక్ చేసి కామెంట్ పెట్టేదానికి చాలా తక్కువ టైమే పడుతుంది. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్క వీడియో చేసేదానికే నేను 1.5 అవర్ టైం తీసుకుంటాను వీడియో చేసేదానికి, ఇంట్రడక్షన్‌కి చేసేదానికి. అట్లాంటిది ఇంకా ఏదైనా సరే దానికి సంబంధించి మ్యాటర్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని, దానికి సంబంధించి ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని, లేదా శారీస్‌కి సంబంధించి ఏదైనా సరే రివ్యూస్ ఇవ్వాలన్నా ఇట్లాగా చేయాలి అని అంటే మ్యాక్సిమం నాకు 2-3 డేస్ ఖచ్చితంగా పడుతుంది పిల్లలతోటేను. అంత ఇబ్బందులు ఉంటాయన్నమాట. సో ప్లీజ్ లైక్ చేసి
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బై, సీ యూ.